ప్రభునందు ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరింతవరకు పాటల ద్వారాను ప్రార్థన ద్వారాను దేవుని సన్నిధిలో క్రమంగాను మర్యాదగా నడుచుకున్నాం. మరి ప్రాముఖ్యమైనటువంటి వాక్య పరిచర్లోనికి ప్రవేశిస్తుండగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి కూడా మనం కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకోవడానికి దేవుడు ఈరోజు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి కిందటి వారం అంటే సుమారుగా 2 వారాల నుంచి కూడా ఈ పాటలు మనం ఆడుకోలేదు. ఇది సుమారుగా 3వ వారంలో మనం వల్ల పాఠం ఆడుకుంటున్నాం. కాబట్టి ముందటి వారపు విషయాలను జ్ఞాపం చేసుకుంటూ అక్కడ 17వ వచనం నుంచి కూడా మీరు 21వ వచనం వరకు మరలా జ్ఞాపం చేసుకోండి. పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి, మీకు మాదిరిగా నడిచేవారిని గురిపెట్టి మీరు చూసి ఏం చేయండి, వాడిని వారి వల్ల నడవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పినటువంటి మాట మనకు కనబడుతుంది. కానీ 18వ వచనంలో మాట్లాడుతూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకునిచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు ఏమవుతున్నారంటే అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచుతున్నారు. కానీ మనకు విషయం చెప్తా ఉంటాడంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ నిమిత్తం మనం ఏం చేస్తున్నాం, రక్షకుడి నిమిత్తము కనిపెట్టుచున్నామని చెప్పాడండి. అంటే ఒక చక్కటి విషయాన్ని సంఘానికి చెబుతూ వివరమైనటువంటి మాటలు, అంటే ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ మనకు శరీర సంబంధమైనటువంటి కోరికలతో ఈ లోకంలో బ్రతికేటువంటి వారితో సమానంగా మనం ఉండకుండా సంఘపు వారిని వేరు చేస్తూ మనకు ఒక చక్కటి ఒక నిరీక్షణ కూడా కలిగిస్తున్నటువంటి మాట తెలియజేశాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అనే సంఘానికి చెప్పవలసినటువంటి విషయాలను చెప్పిన తర్వాత చివరి మాటలుగా ముగిస్తున్నటువంటి సందర్భాలకు వెళుతూ 4వ అధ్యాయంలో ప్రారంభంలో మన మాతో మాట్లాడుతూ అన్నాడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, అపేక్షించడం అంటే కోరుకోవడం. నేను కోరుకునేటువంటి నా ప్రియ సహోదరులు. ఏమంటే ఎవరిని కోరుకుంటాం మనం? ఎలాంటి వారిని కోరుకుంటాం? ఒక త్రాగుబోతు ఎలాంటి వాడిని కోరుకుంటాడు? తనలా తాగే వాళ్ళని కోరుకుంటాడు, అంతే కదా. ఒక దొంగ ఎవరిని కోరుకుంటాడంటే తనలా దొంగతనాలు చేసే వాళ్ళని కోరుకుంటాడు. తమ మనస్తత్వాన్ని బట్టి, తమ పనులను బట్టి, తమకిష్టమైన కార్యాలను బట్టి అలాంటి కార్యాల్లో ఉన్నటువంటి వారిని, అలా ఆలోచించే వారిని ఏం చేస్తారు, వాళ్ళు కోరుకుంటారు, అంతే కదండి. ఇప్పుడు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎవరిని కోరుకుంటారు? చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళని, వినేవాళ్ళని కోరుకుంటారు. విన్నోళ్ళతో ఏమంటారంటే అబ్బా వాళ్ళకి బుర్రలేదని అంటారు, అంతే కదండి. ఒక ఆయన అంటండి ఒక మీటింగ్లో కొంతమంది ఆఫీసర్స్తో పాటు కూర్చుని తాగుతున్నారంటండి. అందరూ తాగుతున్నప్పుడు ఇతను తాగట్లేదంటండి. అప్పుడు అతను అన్నాడంటండి, ఏమంటే తాగుతారా అని అడిగాడంటండి. అతను అన్నాడంటే నేను తాగనండి అన్నాడు. సిగరెట్ కాలుస్తారా అన్నాడు. సిగరెట్ కాల్చిన అన్నాడంట. ఓను గుట్కాయ వేస్తారా అన్నాడంటండి. నాకు అలవాట్లేదు అన్నప్పుడు మీకు అసలు నాలెడ్జ్ లేనట్టుంది ఏంటి అన్నాడంటండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తమలా ప్రవర్తించే వాళ్ళు తెలివైన వాళ్ళు, అంతేనా? తమలా మాట్లాడేవాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారండి. అలా తమలా ప్రవర్తించే వాళ్ళు తెలివైనటువంటి అనుకున్న వాళ్ళు తమలా ప్రవర్తించిన వాళ్ళతో కలిసి ఉండలేరు. ఇక్కడ పౌలు గారికి ఉద్దేశం చూద్దాం. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఇప్పుడు క్రీస్తుని పోలి నడిచేటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాళ్ళని కోరుకుంటాడు? ఆలోచించండి ఒకసారి. తనలా క్రీస్తుని పోలి నడిచేటువంటి వారిని మాత్రమే కోరుకుంటాడు. అలాంటి వారిని చూడాలని, అలాంటి వారితో మాట్లాడాలని, అలాంటి వారితో కలిసి దేవుని పనిలో ముందు కొనసాగాలని కోరతాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నాడండి ఆయన? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులు, అంటే నేను కోరుకునేటువంటి, నేను చూడాలనుకునేటువంటి, నేను కలిసి ఉండాలనుకునేటువంటి నా ప్రియ సహోదరులు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎలాంటి వారుగా ఉన్నారంటే క్రీస్తుని పోలి ప్రవర్తించేటువంటి వాళ్ళుగా ఉన్నారండి. అంటే సంఘములో చేరినటువంటి వీళ్ళు దేవుని యొక్క వాక్యము చేత ఎలా మారిపోయినటువంటి వాళ్ళంతా కూడా క్రీస్తుని పోలి నడుచుకున్నారు. క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వాళ్ళు ఎంత గొప్ప విషయం అండి ఇదంతా కూడా అండి. అలాంటి వారు ఫిలిప్పు సంఘంలో ఉన్నారని, అలాంటి వారిని చూడాలని కోరుతున్నాడు ఏంటంటే. అంటే ఫిలిప్పి సంఘం గురించి మనం పరిచయం చేసుకున్నాం కదా. ఎక్కడుంది ఫిలిప్పి సంఘం? ఇది ఎక్కడుందండి? రోమాపట్నంలో ఉంది. రోమాపట్నంలో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను చూసి అలాంటి రోమాలో ఉన్నటువంటి వీళ్ళు రోమ పౌరసత్వాన్ని బట్టి సంతోషించక క్రీస్తుని బట్టి ఆశ్రయిస్తున్నారు, క్రీస్తుని బట్టి ఆనందిస్తున్నారండి. అలాంటి వారి స్థితిని చూసి ఇగో నేను ఎలాంటి వాడిని ఉన్నానో మీరు కూడా అలాంటి వాళ్ళే. నాకు ఏమేమి లాభకరం ఉన్నాయో వాటన్నిటి నేను ఏం చేశాను,
విడిచిపెట్టేశాను కదా. మీరు కూడా రోమా పౌరసత్వాన్ని కూడా విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు నామాన్ని ఏం చేస్తున్నారు? మీరు భరిస్తున్నారు. మీరు గొప్పవాళ్ళయ్యా, నాలాంటి వాళ్ళు మీరు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీరు నన్ను ఏం చేస్తారు? నన్ను మీరు కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అన్నాడండి. అర్థమవుతుంది ఈ మాట అండి? ఏదో ఒక మాట చదువుకుని వెళ్ళిపోతే అర్థం కాదు, కానీ ఈ లోతుల్లోకి వెళ్ళిపోతే ఓహో సంఘపు వారు అంత గొప్పవాళ్ళు కాబట్టి పౌలు కూడా ఏమన్నాడు? వాళ్ళని నేను కోరుకుంటున్నానయ్యా మిమ్మల్ని అన్నాడండి. ఇంకా కిందకి వెళ్ళిపోతే అన్నాడు, నా ఆనందమును నా కిరీటమునై ఉన్నటువంటి నా ప్రియులు, నా ఆనందము నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, మీరు ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. ఎలా ఉండాలి? ప్రభునందు స్థిరులై ఉండండి. ఇట్లు అంటే అర్థం ఏంటి? ఇట్లంటే అంతకుముందు చాలా సంగతులు చెప్పాడన్నమాట పౌలు గారు వాళ్ళకి, అంతే కదా. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చాలా సంగతులు చెప్పిన తర్వాత ఇట్లు ప్రభునందు మీరు ఎలా ఉండాలి? స్థిరులై ఉండండి. ఎందుకంటే మీరు నాకేమేమి ఉన్నారు? కిరీటం. కిరీటం అంటే అంత గొప్ప విషయం అండి. అది ఎవరికి ఇస్తారు? కిరీటం ఎవరికి ఇస్తారండి? ఇంకా రోమిల్కి రాశాడు కదండి పత్రిక. రోమాపట్నంలో ఉన్నటువంటి పిలుపుకి రాశాడు కాబట్టి ఆ రోమిల్కి అర్థమయ్యేటువంటి భాష చెప్పాడు. ఇటువంటి రోమాలో ఇప్పుడు చూడండి, కొన్ని ఎథెన్స్ అనేటువంటి ఒక పట్టణం ఉందనుకోండి, అందులో గెలిచాడనుకోండి, వాళ్ళకి ఒక కిరీటం పెడతారు. ఏంటా కిరీటం? ఆకులతో వెళ్ళినటువంటి కిరీటమే. కానీ ఆ కిరీటం సంపాదించాలంటే వాడు ఏం చేయాలంటే విజయాన్ని సాధించిన వాడే ఉండాలి. ఇక్కడ పౌలు గారు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళు ఏంటంటే, నా కిరీటం మీరు, ఎందుకంటే నేను ఎలాంటి వాడిని అంటే విజయాన్ని సాధించిన వాడిగా ఉంటాను. ఎప్పుడు విజయాన్ని సాధిస్తాను నేను? మీరు క్రీస్తునందు ఇట్లు స్థిరులైతే. చూసారు అంటే ఏ వాక్యం చేత వాళ్ళని నిలబెట్టాలనుకున్నాడో, ఏ వాక్యం వాళ్ళని బోధించి వాళ్ళని క్రీస్తులో నిలపాలనుకున్నాడో, అలా ఆ వాక్యము చేత వాళ్ళు నిలబడితే ఇతను ఏమైనట్టు? విజయం సాధించినట్టే కదండి. ఇక్కడికి వచ్చాను, 10 సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాలు అవుతుంది సుమారుగానండి. అనేక మందికి సువార్త ప్రకటించాము, అనేక మీటింగులు చేశాము, ఎన్ని వందలో ఎన్ని వేలో ఇక్కడ క్లాసులు జరిగాయండి. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది నిలబడ్డారంటే ఒకళ్ళిద్దరు ముగ్గురు నిలబడ్డారు అనుకోండి ఒకవేళ అండి. ఆ ముగ్గురిని బట్టి నాకేం కలిగినట్టంటే విజయం కలిగినట్టండి. నాకంటే ఈ విజయం నాకేం కలిగిస్తుందంటే కిరీటాన్ని కలిగిస్తుంది. అలాగే పౌలు గారు కూడా ఎన్నో శ్రమలు వచ్చాడు. అట్లా పౌలు గారితో మనం పోల్చుకోవడానికి కుదరదండి. ఎందుకంటే నక్కకి నాగలోకానికి అంటారు సార్ లోకంలో సామెత. అలా ఆయనతో పోల్చుకోవడానికి మేము పనికిరాం. కానీ పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి ముందు పెడతాడు. అది నేను అసహించవచ్చు. నేను రోమా పౌరుణ్ణే, అవునా? నేను రోమపౌరుడిని, కానీ రోమపౌరుడిగా నేను అసహించట్లేదు. అపోస్తలత్వాన్ని కలిగిన వాడిని, కానీ అపోస్తలత్వాన్ని బట్టి నేను అసహించట్లేదు. నాకు ఏమేమి లాభకరంగా ఉన్న వాటన్నీ ఏం చేస్తున్నాను? విడిచిపెట్టేస్తున్నాను. నష్టంగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నానని చెప్పాడండి. కానీ మీరు నిలబెడితే నాకేమవుతుంది? అది విజయం. అంటే వీళ్ళని వాక్యము చేత నిలబెట్టాలని క్రీస్తుని పోలి ఇతను ప్రవర్తించాడు. చూసారా? ఈ ప్రవర్తనకి ప్రతిఫలం ఏంటంటే వాళ్ళు నిలబడాలి క్రీస్తులాగంటే. అది కోరుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి నాయకుడు, ఒక కాపరి లేకపోతే ఒక నాయకుడు అనేటువంటి వాడు, పాస్ట్ అనేటువంటి వాడు కోరుకునేది ఒకటేనండి. ఎందుకంటే వాళ్ళు దశమ భాగాలు కోరుతారని కొంతమంది అంటారండి. జనాలను లాగేసుకోవాలని కొంతమంది కోరుకుంటాడు అనుకుంటారు. కానీ ఇవన్నీ కాదండి. యాక్చువల్లీ క్రీస్తు యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు కోరుకునేటువంటి కోరిక ఒకటే ఏంటంటే, వాళ్ళు ఈ వాక్యము చేత పెంపారుచు వాళ్ళు క్రీస్తు వల్ల ఏమవ్వాలి? ఎదగాలి. క్రీస్తేశ్వరు రాబోతున్నటువంటి రాకల్లో వీళ్ళంతా ఏమవ్వాలి? సిద్ధపడి ఉండాలి. స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉండి పరలోకానికి చేర్చబడేటువంటి సంఘంగా ఉండాలని కోరతాడంటండి. ఎంత బాగుంది చెప్పండి ప్రణాళిక అంటే. కానీ ఈరోజు కడుపే వారి దేవుడిగా పెట్టుకున్న వాళ్ళు, నాశానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సిలువకు శత్రువులుగా నడుచుకుంటూ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళని ఏదో ఆ కాలానికి లేదా ఆ సంబంధమైనటువంటి పరిచర్యకు సంబంధించిన ఉపయోగకరమైనటువంటి వస్తువులుగా వాడుకుని డబ్బుని ఆదా చేసుకునే వాళ్ళుగా, డబ్బుని సంపాదించుకునే వాళ్ళుగా మారిపోయారు సంఘాలు అన్నట్టు. ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుందండి, ఎక్కడున్నావమ్మా, నీకు తల్లిదండ్రులు లేరు కదా అంటే, నేను పలానా పాస్టమ్ గారి దగ్గర ఉంటున్నానండి, పలానా సంఘంలో పరిచర్య చేస్తూ ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నానండి. ఒక చిన్న పాప చెప్పింది నాకండి. ఆ పాప మరొక విషయం చెప్పింది. ఏమని తెలుసా అంటే, రాత్రి 1 గంట వరకు పని చేస్తుందంటండి ఆ పాస్టమ్ గారు. అంటే అంట్లు తోమించి, బట్టలు ఉతికించి, బట్టలు ఆరేయించి, ఇంట్లో తడిగుడ్లు ఎట్టించి, పగలంతా స్కూల్కి వెళ్తావు కదా, రాత్రి అంతా ఏం చేయాలి? నువ్వు పని చేయాలి. నీకు తిండి పెట్టట్లేదా? అంటే వాళ్ళు అవసరాల కోసం కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళని ఏదో పెంచుతున్నాం అన్న పేరే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాడుతున్నారండి, అరగదీసేస్తున్నారు వాళ్ళంతా కూడా అండి. ఇలాంటి వాళ్ళ సంఘంలో లేరండి ఈరోజు. అలాంటి వారికి ఉండకూడదంటండి. అలాంటి వారికి ఉండడానికి వీల్లేదు. ఒక క్రైస్తవ, ఒక సేవకుడైనటువంటి వాడు ఇతరులను తన వాక్యం చేత, తన త్యాగాల చేత క్రీస్తు వలె వారిని ఏం చేయాలి? నిలబెట్టాలనుకున్నాడండి. ఇట్లు మీరు
ప్రభునందు స్థిరులై ఉండండి అని చెప్పాడండి. కొన్ని విషయాలు నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూడండి ఒకసారి. ఒక మాట రాయబడింది ఇక్కడ. అక్కడ ఏమన్నాడంటే ఆయన, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇట్లు మీరు ప్రభునందు స్థిరులై ఉండండి చెప్పిన మాటలు ఏముంది తెలుసా అండి ఇక్కడ? ఇట్లా ప్రభునందు మీరు స్థిరులై ఉండండి అన్న మాటలు ఏముందంటే, మీరు కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తులై ఉండండి. ఎందుకంటే మీరు పడేటువంటి ప్రయాస ఏమవదు, ప్రభు కోసం మీరు ఇచ్చేటువంటి ఆ రూపాయి కావచ్చు, లేకపోతే 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, లేకపోతే ప్రభు కోసం మీరు చేసేటువంటి పనులు కావచ్చు, కార్యాలు కావచ్చు, త్యాగాలు కావచ్చు, ఇచ్చేటువంటి వస్తువులు కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఎంతకాలం నుంచి చేస్తానండి, అలవాటుగా మార్చుకున్నాను, కానీ నాకు ఏమవట్లేదు, ఏవి రావట్లేదు అనుకోకండి. మీరు ప్రభునందు స్థిరులై ఉండాలి. అంటే ఎప్పటికీ చేసేవారిగా ఉండాలి, ఎప్పుడూ ఒకలా ఉండాలంటాడండి ఇక్కడండి. మీ ప్రయాసం వ్యర్థం కాదు. మరొక మాట చూడగలిగితే కనుక అదే 16వ అధ్యాయం కిందకు వచ్చేస్తే 13 మాటలు అంటున్నాడు ఆయన. 13 మాటలు ఏమన్నాడంటే, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసం ఏముండాలి? ఎప్పుడు విశ్వాసం ఒకలా ఉండాలండి. విశ్వాసం తారుమారు అయిపోయేలా ఉండకండి దయించి. విశ్వాసం ఈరోజు ఒకలా ఉండి రేపు ఒకలాగా ఉండకండి. దేవుని మాటల యందు, యేసుక్రీస్తు వారి రాకడ యందు మన విశ్వాసం ఎలా ఉండాలండి? స్థిరత్వం ఉండాలంటండి. ఎప్పుడు ఒకలా ఉండాలి. ఎవరో ఒకడు చెప్పాడు, ఏదో మాట చెప్పాడని చెప్పేసి నీ విశ్వాసాన్ని కదిలించుకునేవాడిగా ఉండకు నువ్వు. ఇట్లు ప్రభునందు స్థిరలే ఉండండి. ఎందుకంటే నేను ఆపేక్షించేటువంటి వారు మీరే కదా. లోకంలో నేనేం ఆపేక్షించట్లేదు, ధనాన్ని ఆపేక్షించట్లేదు, ధనవంతులను ఆపేక్షించట్లేదు, రాజులను ఆపేక్షించట్లేదు. నిరుపేదలైనటువంటి వారైనా కూడా క్రీస్తును అవలంబించి క్రీస్తులో మీరు నడుస్తున్నారని మిమ్మల్ని ఏం చేస్తాను నేను? అన్ని వదులుకుని మిమ్మల్ని అపేక్షిస్తాను కదా. మీరు ప్రభునందు స్థిరులయ్యరా, నాకు కిరీటం మీరు. అలాంటి వారైనటువంటి మీరు ఎలా ఉండాలంటే, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి, పౌరుషం కలిగి ఉండండి, పైగా మళ్ళీ బలవంతులే ఉండండి. ఎవరిలో? దేవునిలోనండి. దేవునిలో చిన్న పిల్లల వలె ఉండాలండి. చెప్పాలంటే ఏం వద్దు. పౌరుషం అనగానే మీసాలు తిప్పడం కాదు, పౌరుషం అనగానే తొళ్ళ కొట్టడం కాదు, పౌరుషం అనగానే గొడవలకు వెళ్ళడం కాదు. పౌరుషం అంటే ఏంటండి? సాత్వికం. క్రీస్తులో పౌరుషం అంటే తెలియాలి చాలామందికి అండి. చిన్నపిల్లలు ఉన్నారండి, పొద్దున్నే చూడండి దీన్ని అరిసాం గట్టిగానండి, కేకలేసాం, దీన్ని ఏడిచేసింది పాపం అండి. ఇక్కడ వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చేసరికి ఎలా ఉంది మళ్ళీనండి? నిజంగా పరలోకానికి వారసులు అంటే ఇలా ఉండాలి. దీన్ని చూసినప్పుడు ఎలా నాకు అనిపిస్తుంటే సిగ్గేస్తుంటుందండి. నాకు పాఠం అది. అయ్యే నేను ఇలా ఉండలేకపోతున్నానే, నేను ఇలా ఉండాలని దేవుడు ఏం చేశాడు? నా ముందు ఒక పుస్తకాన్ని పెట్టాడు, ఒక జీవితాన్ని పెట్టాడు ముందండి. మన అందరి ముందు పెట్టాడు, నా ముందే కాదు మీ అందరి ముందు కూడా పెట్టాడు. ఇది మనం ఎలా ఉండాలంటే, చిన్నపిల్లల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యానికి చేరం. అంటే ఎలా ఉంటామంటే, ఇగో ఇలాగే ఉంటామంటే, చిన్నపిల్లల మనస్తత్వం ఇలాగే ఉంటుందండి. నిజంగా ఇందులోనే దేవునిలో పౌరుషం కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి. ఎవరన్నా క్రీస్తు జోలికి వస్తే ఏం చేయాలి? సమాధానం చెప్పగలిగే పౌరుషం ఉండాలండి. చూడండి, మన క్రైస్తవ ఛానల్స్లో ఈ ఫేస్బుక్లో క్రీస్తు గురించి ఎవరైనా ఏదైనా అంటే చాలామంది బూతులు పెట్టే కామెంట్లు ఉంటాయి. క్రైస్తవులే బూతులు కాదు పెట్టవలసింది. పేతురు గారు రాసిన పత్రికలు అంటాడు, మిమ్మను అడుగు ప్రతివాడు, మిమ్మల్ని గురించి మీ విశ్వాసాన్ని గురించి ప్రశ్నించే ప్రతివాడికి మీరు ఏం చేయాలంటే సాత్వికమైనటువంటి మనస్సుతో సమాధానం చెప్పాలి. చాలా చక్కగా వాడిని మార్చాలి, వాడిని మరలా తీర్చిదిద్దాలి, వాడికి మరలా క్రీస్తులో నూతన జీవం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాడికి ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. అంతే తప్ప వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో పాడు చేసేయాలి, వాళ్ళు శపించేయాలి. ఎందుకండి ఇంకా నువ్వు క్రైస్తవ జీవితంలో ఏమని చెప్పండి నీకంటే? అనుకోనివ్వండి, ఏమంటే తప్పేమన్నా అనుకుంటే తప్పేమన్నా. ఏమంటే నువ్వు అంత మంచోడు నువ్వు ఏమన్నా చెప్పాలంటే, మనం అంత మంచోళ్ళు ఏం కాదండి. మనం ఎవ్వరేమనుకున్నా అంత మంచోళ్ళు ఏం కాదు. మనం క్రీస్తు లాంటి వాళ్ళు మనం ఏం కాదు, మనం అలాంటి వాళ్ళమే. మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం, ఎక్కడో ఆటంకంగా ఉంటుంది మనలో. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి నిన్ను దేవుడు నల్లగొట్టడానికి ఎవరికి అప్పచెప్తారు? గుర్తించండి. మళ్ళీ మనం ఏదో మంచోళ్ళని కాదు, చెడ్డోళ్ళని కాదు. అక్కడ మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం దేవుని విషయంలో. మనం మార్చుకోవాలని, చాలా విషయాలు మార్చుకుని క్రీస్తులో బలవంతులుగా మారాలి. ఇది గుర్తించండి మొదట. అంటే ఎన్నోసార్లు అనిపిస్తుంటుందండి, అది ఇది అని చాలా రకాల ఆలోచనలు వెళ్ళిపోతుంటాం మనంతా కూడా. కానీ ఏమవ్వాలి? ఇదంతా వద్దు. క్రీస్తు ఇది ఏం చేయడు? ఒప్పుకొనడు. ప్రభు ఈ వాక్యం ఏమవుతుంది? దీనికి మారమంటుంది. కాబట్టి మనం ఏమవ్వాలి? మనల్ని మనం మార్చుకోవాలి తప్ప వాక్యాన్ని మార్చుకోవడం కుదరదు అక్కడండి.
కాబట్టి క్రీస్తునందు స్థిరులైనటువంటి వారిగా ఉండాలంటే భక్తి ఉండాలి, భయం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మీ పనులు ఎటువంటి మార్పు ఉండకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నాడు ఏంటండి. మరో మాట చూస్తే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరో చక్కని మాట అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే 8వ వచనం అక్కడ ఏమన్నాడండి ఆయన? ఏమండి, క్రీస్తు యేసు యొక్క దయారసం బట్టి మీ అందరినీ నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను. క్రీస్తు యేసు యొక్క దయారసం. దయారసం అంటే ఎంతో దయ. దయ అంటే ఏంటి అర్థం ఏంటి? మరో పేరు చెప్పగలరా? దయకి మరో పేరు చెప్పగలరు? ప్రేమ. దయకి మరో పేరు ఏంటంటే ప్రేమ అండి. అంటే క్రీస్తు ప్రేమను బట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నేను అపేక్షిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారు. సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంటండి? ఆ సంఘం వాళ్ళు ఎలా ఉండాలంటే లెక్క ప్రకారం క్రైస్తవులైనటువంటి వాళ్ళు, క్రీస్తుకు చెందినటువంటి వాళ్ళు, సంఘస్థులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే క్రీస్తు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో అది ప్రేమ కలిగి ఉండాలంటే. అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు సంఘస్థులు. కాబట్టి అంత ప్రేమ వాళ్ళని చూశారు కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడంటండి? నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అన్నాడండి. అర్థమవుతుందా మీకండి చక్కగా? ఏమంటే దేవుడు కోరుకోవాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు కోరుకోవాలంటే మనలా ఉంటే మరి దేవుడు కోరుకుంటాడు మనల్ని? దేవుడు మనల్ని కోరుకోవడం ఎలా ఉంటే కోరుకోడు. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే క్రీస్తులా ఉండాలని కోరుకుతున్నాడు. అంతే కదా? అదే కదండి ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే చూడండి 21వ వచనంలో కూడా మాట చెప్పాడు కదా. 3వ అధ్యాయం 21వ వచనం ఏమంటే, సమస్తమును తనకు లోపరుచుకొని చేయాలన్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానికి ఏం చేశాడు? ఆయన మారుతాడు. అంటే చచ్చిపోయిన తర్వాత అనుకోకండి, బతుకుండగానే. మీకు అర్థమవుతుందా? చచ్చిపోయిన తర్వాత మార్చడం కాదు అక్కడ మాట్లాడుతుంది. ఒక రకంగా అది అయినా ఇక్కడ మాట్లాడుతున్న పై మాటలను బట్టి కిందకు వచ్చేసరికి ఏమంటే బ్రతికుండగానే నిన్ను మారుతున్నాడు. తన సమరూపం, క్రీస్తు యొక్క సమరూపం. క్రీస్తు శరీరం అందు ఎలాగో జీవించాడో, ఎలాగో ప్రేమించగలిగాడు, ఎలా క్షమించగలిగాడో అలాంటి వారికి ఉండాలంటండి. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు కూడా ఏమవుతుందంటే సిగ్గుపడుతున్నాను ఒకసారి. అంటే మనం ఆ ఆలోచనలు, మనొక్క తలంపులు, మన పనులు ఎలా ఉంటాయంటే ఒకసారి వాక్యానికి చాలా విరుద్ధంగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఒకటే భయం. దానివల్ల ఏమవుతుందంటే పరలోకాన్ని పోగొట్టేసుకుంటాం అంతేనండి. భూ సంబంధమైన అందాలను బట్టి, భూ సంబంధమైనటువంటి గొడవలను బట్టి, భూ సంబంధమైనటువంటి కోరికలను బట్టి ఏం పోగొట్టుకుంటాం మనం అండి? పరలోకాన్ని పోగొట్టుకుంటాం. దేన్నన్నా సరే దేంతో కొలుచుకోవాలి మీరు చెప్పాల్సి అండి? పరలోకంతో కొలుచుకోవాలంటే ఫస్ట్. అంటే దేన్నన్నా మీరు ఆశపడేటువంటి కోరికలు కావచ్చు, మీ కక్షలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీరు ఒక్కసారి పరలోకంతో కొలండి టే పెట్టి. దీని కొలత ఎంత, దాని కొలత ఎంత, దీని కొలత ఎంత ఉంటుందండి? ఇది నిజం మీకండి? దీని కొలత ఎంతే ఉంటుంది, దాని కొలత లేదండి. అంత గొప్పది పరలోకం. మరి దీనికోసం దాన్ని పోగొట్టుకుంటామా? పోగొట్టుకుంటే ఏమంటారు చెప్పండి మనల్ని? పిచ్చోడు అంటారండి. అవునా? కాబట్టి అక్కడ పిలుపులో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే దయారసం, యేసుక్రీస్తు వారి యొక్క దయారసం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అపేక్షిస్తానని చూడాలని. దీనికి దేవుడే సాక్షి. అవునా? దేవుని పెట్టాడండి సాక్షి మళ్ళీ మధ్యలో అండి, వాళ్ళని పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అంత మంచివాళ్ళు అండి. వాళ్ళు అంత మంచివాళ్ళు. వాళ్ళు ఎంత మంచివాళ్ళు ఇంకొన్ని మాటలకు కిందకి వెళ్ళేసరికి ఇంకా బాగా అర్థమవుతుంటుంది మనకండి. ఈ 2వ అధ్యాయం 16వ మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ మాటలు అంటాడు, అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని. ఎట్టి జనం మధ్య అండి? ఎట్టి జనం మధ్య? పైన రాశాడు కదా. ఎట్టి జనం మధ్య అంటే ఎందుకనగా మీరు ఎచ్చయించుటకును కార్యసిద్ధి కలగచేయుటకును తన దయా సంకల్పొచ్చు నెరవేర్చుటకే మీరు కార్యసిద్ధి కలగచేయవాడు దేవుడే. మీరు మూర్ఖులకు వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైనటువంటి దేవుని కుమారులుగా నిలబడ్డారంటండి వాళ్ళు. మీకు అర్థమైందా? నిలబడ్డండి అని చెప్పట్లేదు ఫిలిప్పీ సంఘానికి. ఏమంటాడు కదా? మీరు నిలబడ్డారంటున్నాడండి. ఎంత చక్కని మాట అండి ఇది. మరి అలాంటి గొప్పవాళ్ళు కనుక, అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక సంఘస్థులు, వాళ్ళని ఏమంటాడంటే నేను మిమ్మల్ని చూడాలంటున్నాడండి. అలాంటి ప్రజల మధ్య మీరు ఎప్పుడు వాక్యంతో, వాక్య సంబంధమైన క్రియలతో, వాక్యాన్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారనుకోండి, ఎంత గొప్ప విషయం అండి అది. అబ్బా, క్రీస్తువులే ఉన్నట్టే మీరంతా కూడా, మనంతా కూడా క్రీస్తువులే ఉన్నట్టే కదా. అంటే ఒక మాటలో, ఒక వాక్యంలో సంఘానికి ఏమి తెలియచేయాలో, ఎలాంటి విషయాలు వాళ్ళలో ఉన్నాయో అవన్నీ ఒక్క మాటతో తెలియజేశాడండి. అంత గొప్ప విషయం చూడండి. అంత అద్భుతమైన విషయం అండి. అదే పౌలు గారు మాట్లాడండి, చాలా అద్భుతమైన మాటలంటే. పౌలు యొక్క పత్రికలు అసలు అర్థం చేసుకోవడానికి సామాన్యులకి అర్థం కావంటండి. చెప్పాడా? పేతురు గారు చెప్పాడండి ఆ మాట. చూడండి మాట చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన పత్రికలోనే 2వ పత్రిక ఆయన చెప్తున్న మాటలు చూడండి. 16వ వచనం చూడండి. చివర 3వ అధ్యాయము 16వ మాటలు అంటాడు,
జ్ఞానము చొప్పున క్షమించాలి, వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. పౌలు గురించే కదా 15వ వచనంలో ఉండండి. 15వ వచనం అంటే పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు కదా. అంతేనా? పౌలు ఏం చేస్తున్నాడు? తనకి ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున రాశాడు కొన్ని పత్రికలు. ఆ పత్రికల్లో చాలా సంగతులు ఏం చేశాడంటే కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనాలు అపార్థం చేయనట్లు తమ స్వకీయ నాశనం కొరకే పౌలు పత్రికలు ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే పౌలు పత్రికలు సామాన్యంగా అర్థమయ్యే సంగతులు కాదు. మిగతా పత్రికలు మీరు చదివారో లేదో తెలియదు కానీ బైబిల్ అండి, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు పౌలు గారు రాసిన పత్రికలు చదివినప్పుడు ఎక్కువ కాంట్రాస్ట్ ఉంటుంది అండి. ఎక్కువ ఏముంటాయి? ఒక వచ్చిన చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుందండి. గమనించారా? ఎందుకంటే చాలా సంగతులు అంటే బైబిల్ని అర్థం చేయడం కొరకు బైబిల్లో ఉన్నటువంటి చాలా గ్రంథాలు ఒక్క మాటలో అతను, అంతేనా, ఒక వచనంలో తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాడండి. అతని పత్రికలు అలా ఉంటాయి. కాబట్టి చాలామందికి అర్థం కాక ఫాల్స్ లెటర్స్ అన్నారు. అంతేనండి. అంటే పౌలు పత్రికలు ఏంటి? అబద్ధ పత్రికలు అన్నారు. వాళ్ళకి అర్థం కాకపోతే దీని గురించి లోకంలో సామెత ఉంటుంది. ఏమంటారంటే ఒక నక్క అంటండి అలా వెళుతూ ద్రాక్ష తోటలోకి వచ్చిందంటండి. ద్రాక్ష తోటలోకి వెళ్ళిన తర్వాత చక్కటి ద్రాక్ష గుర్తు చూసిందంటండి. అది అనుకుందంట దీన్ని తినాలి ఈరోజు అనుకుందంటండి. ఎగురుతుందండి కానీ అది అందట్లేదు దానికంటే. ఎగిరి చిరాకు వచ్చి అనుకుందంట, పుల్లన ద్రాక్ష పళ్ళు మనకెందుకు అని చెప్పి పోయిందంటండి. అంటే అందకపోతే ఏమంది? పుల్లనవి. అందితే ఎంత తీనివి, ఎంత మధురమైనవి అందినేమో ఒకవేళ అండి. పౌలు పత్రికలో అందితే, నీ హృదయానికి అందితే, నీ హృదయ అంతరంగాల్లోకి అవి వెళ్ళగలిగితే, నువ్వు అర్థం చేసుకోగలిగితే ఎంతో గొప్పమైనటువంటి జ్ఞాన సంగతులు చెప్పాడేనండి. అదే పేతురు గారు అన్నాడు, తనకు అప్పగించబడినటువంటి జ్ఞానం చొప్పున ఎన్నో గొప్ప సంగతులు ఏం చేశాడు అతను? రాశాడన్నాడు అండి. ఆ జ్ఞాన సంగతులు అర్థం చేసుకోవడం కోసం మనం మచ్చుకొక మాట తెలియజేసుకున్నాం. ఏమండి 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమన్నాడు? ఒక్క మాట తెలియజేసి. కానీ ఒక్క మాటలు ఎన్ని సంగతులు ఉన్నాయి? ఎంత వివరణ ఉంది దానికి? ఎంత ఆలోచించవలసిన సంగతులు ఉన్నాయి? సంఘాన్ని ఎంత గొప్ప విషయాలతో వాళ్ళని వర్ణించాడు చెప్పండి. ఒక మాట అనండి. వీరు నా కిరీటం అన్నాడు. ఒక్క మాట. కిరీటం అంటే ఒక్క మాటలోనా? ఒక మాటలోనే కిరీటం అన్నాడు. కానీ ఆ ఒక్క మాటలో వాళ్ళు తనకి బహుమానం అనే సంగతి తెలియజేశాడండి. క్రీస్తు కొరకు ఎన్నో విడిచిపెట్టాను కానీ నాకేమేరు మీరు ఒక బహుమానంగా దేవుడు నాకు ఏం చేస్తున్నాడు? విజయానికి గుర్తుగా ఈ కిరీటాన్ని పెడుతున్నాడు అన్నాడు. అంత గొప్పవారా పిలిపిలంటే? అంత గొప్పవారండి వాళ్ళు. అంటే కింద కోసం వెళ్ళిపోతామండి మనం. ఇట్లు ప్రభునందు ఏమండి మీరు స్థిరులై ఉండండి. ప్రభునందు ఏక మనస్సు గలవారే ఉండుడని యోవోదియును సుంటికేసును బ్రతిమాలుకొనుచున్నాను అన్నాడంటే. ఇక్కడ 2 పేర్లను ప్రస్తావించాడు. అవునా? వీళ్ళు ఎవరంటే స్త్రీలు అంటండి. ఎవరండి వీళ్ళు? స్త్రీలు. సంఘములో స్త్రీలు. సంఘము ఫిలిప్పీ సంఘంలో స్త్రీలుగా అభివర్ణించబడినటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళ గురించి రాస్తున్నప్పుడు పై వచనం ఏమన్నాడంటే ఏక మనస్సు గలవారే ఉండాలన్నాడంటే. అంటే వీళ్ళు సంఘంలో ఉంటున్నారు, సంఘ కార్యక్రమాల్లో ఉంటున్నారు, కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒకటిగా ఉండలేకపోతున్నారంటే వీళ్ళు. గమనించారా? ఇక రాయబడుతున్నటువంటి పౌలు గారి ఉద్దేశాల్లో కూడా ఒక మాటలో వర్ణించేస్తారు మొత్తం అంతా కూడా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి, ఒక మాట రాశాడు అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే 10 నుంచి 13 వచనాలు చూడండి ఒక మాట. సహోదరులారా, చూసారా అక్కడ కూడా మాట చెప్తుంది, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని. ఏకభావంతో మాట్లాడవలనని అందరికి కామ పెట్టాడండి అక్కడ. అంటే ఏకభావంతో మాట్లాడంటే అర్థం ఏంటి? అక్కడ వాళ్ళే ఉండకూడదు అన్నాడు. ఇక్కడ కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని ఏమవుతున్నాను నేను వేడుకుంటున్నాను. ఇంకా కిందకి వెళ్తే అంటాడు, నా సహోదరులారా, మీలో కలహములు కలవనియు మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడిని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? మరి మీరెందుకు విభజించబడుతున్నారు? సంఘాలుగా వచ్చి సంఘముగా చేర్చబడిన మీరు సంఘాలుగా విభజించబడుతున్నారంటే ఇక్కడ కొరింథీలోనండి. ఒకే ఊరిలో ఒకే క్రీస్తు సంఘం ఉంది, కానీ ఆ క్రీస్తు సంఘంలో ఏమైపోయారు ఇప్పుడు వీళ్ళు? ఒక్కొక్కడు ఒక సంఘం పెట్టిన పక్క వెళ్ళిపోతున్నారంటండి. ఇదేంటిది? మీరు అందరూ ఒకటిగా ఉంటారని, ఒక సంఘంలో ఉండాలని కదా నేను సంఘం ఏర్పరిచాను, మరి మీరెందుకు సంఘాలు ఏర్పరచుకున్నారు? మీరేం లేదు, ఏకత్వం లేదని చెప్పాడు. ఇదే విషయాన్ని ఇక్కడ మనం చూడగలిగితే కనుక అన్నాడు, మీరు ఏక మనస్సు కలిగి ఉండాలన్నాడు అండి ఫిలిప్పీ రాసిన పత్రిక వచ్చేసరికి. అంటే వీళ్ళు ఏం లేదమంటే ఇక్కడ
వీళ్ళలో కక్షలు ఉన్నాయన్నమాట అయితే, అంతేనా? ఏక తాత్పర్యం లేదనమాట వీళ్ళలో. ఏక తాత్పర్యం కలిగి ఉండాలన్నాడు. పైగా వాళ్ళు ఏమి చిన్నవాళ్ళు ఏం కాదు సుమండి, వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కాదు. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లాగా వాళ్ళు ప్రవర్తించేటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. ఎందుకంటే అండి దేవుని పరిచర్లో మరి చాలామంది మేము సహోదరులు ఉన్నామండి, సత్యవాక్యాన్ని బోధిస్తాం, ఒకే రకమైనటువంటి విధానంతో పాఠాలు చెప్తుంటాం, దేవుని పాఠాలు చెప్తుంటాం సమాజానికి. కానీ మాకు కొంచెం వ్యత్యాసం ఉంటాయండి. అంటే ఏమవుతుంటాం మేము, వాళ్ళ పని వాళ్ళదే, మా పని మాదే అన్నట్టుగా. ఎందుకంటే కలిసి ఉండలేనటువంటి స్థితిగతులు. ఎందుకంటే మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నచ్చదు కొన్నిసార్లు అండి. కానీ ఏం చేయాలి అప్పుడు? పని మానేయడం కంటే మీరు పని చేయండి, నేను పని చేయండి. అర్థమవుతుంది మీకండి? కానీ క్రీస్తుని విభజించకూడదు అండి, సంఘాన్ని చీల్చకూడదు. ఇక్కడ నీకేమన్నా సామర్థ్యం ఉంటే బయటకు వెళ్ళి నువ్వేం చేయాలి? నువ్వు మరికొందరు నూతనమైనటువంటి ఆత్మను సంపాదించి క్రీస్తు కొరకు ఏం చేయాలి? వాళ్ళని సిద్ధపరిచేటువంటి జనాంగంగా, సిద్ధపాటు కలిగినటువంటి వారికి నిలబెట్టాలి తప్ప నువ్వు సంఘాన్ని చీల్చే కార్యక్రమాలు చేయకూడదు. అలా అని చెప్పేసి అండి పని చేయాలి. ప్రతి వాళ్ళు ఏం చేయాలి? పని చేయాలి. అపోస్తులైనటువంటి వాళ్ళు బోధన బట్టి సంఘానికి హింస వచ్చినప్పుడు సంఘం చెదిరిపోయింది, కానీ సంఘం వాళ్ళంతా ఏం చేశారంటండి? పని చేశారు. అదవుతున్నాం ఇక్కడ. సంఘంలోంచి నీకు కొన్ని నచ్చట్లేదు, ఉండలేకపోతున్నావు, ఎమడలేకపోతున్నావు, ఒకవేళ నువ్వు అండి బయటికి వెళ్ళి సత్యస్వాతం ఏం చేయగలిగి ఉండాలి? నువ్వు నిలబెట్టగలిగి ఉండాలి. అలా అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పట్లేదండి, అలా చేయమని చెప్పట్లేదు. సంఘానికి అనుమతి పొందే చేయాలి ప్రతి వాళ్ళు కూడానండి. ఎందుకంటే నీకున్నటువంటి పరిస్థితి ఏంటో నాకు ఉన్నటువంటి వాడికి వెళ్తుంది, ఇక్కడ ఉన్నవాడికంటే నీకున్న సామర్థ్యం ఏంటో నాకు వెళ్తుంది ఇక్కడండి. అవునా? తెలీదా? నువ్వు ఎంతవరకు చెప్పగలవో, ఎలా ప్రార్థన చేయగలవో, ఎలా పాటలు పాడగలవో, ఎంత ప్రసంగం ఎంత లోతుగా చెప్పగలవో, నీకంటే కొంచెం అనుభవం ఉన్నటువంటి, నీకంటే ముందటి వాడని నాకు తెలుస్తుందండి. నా సంగతి ఏంటో నాకంటే పైవాడికి తెలుస్తుందండి. కాబట్టి మిమ్మల్ని నేను ప్రోత్సహించి నువ్వు వెళ్ళి నాయనా అని చెప్పే విధంగా నువ్వేవాలి. నువ్వు జ్ఞానమందును వివేకమందును ఎదగాలి ఫస్ట్ అండి. మన వాళ్ళు చాలామందికి జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు, కానీ ఏమవ్వాలనుకుంటారు? ఏదో చేయాలనుకుంటారు. ఇది చేయకూడదు. మరి ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త పడాలి సంఘంతో అండి. సంఘంతో చెప్తున్నటువంటి మాటల్లో కొరింథీ రాసిన పత్రికలోనే పౌలు గారు అంటాడు, అలాగే ఫిలిప్పీ రాసిన పత్రికలు కావచ్చు, లేకపోతే తిమోతి రాసిన పత్రికలు కావచ్చు, స్త్రీకి నేను అధికారం ఉన్నట్టాడు. ఎందుకంటే స్త్రీలు అనేటువంటి వాళ్ళకి అధికారం ఎందుకు ఇవ్వనంటున్నాడంటే, ఎందుకంటే స్త్రీలు బలహీన ఘటాలు కాబట్టి తొందరగా వాళ్ళు ఏమవుతారు? రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని కొన్ని గొప్ప చూడండి మూతి ముడుచుకుంటారు. చాలామంది ఆడవాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి అని చెప్తారు. ఫస్ట్ ఇదేంటి, దేనికి ఇచ్చావు ఇంతకీ మూతి తిప్పామంటే కరివేపాకు అడిగి ఇవ్వలేదంతే, మూతి తిప్పేస్తారండి. ఏదో పెద్ద గొడవ కాదు, బంగారం కోసం కూడా కాదు, అది జస్ట్ చిన్నది, అంతేనా? అలా చిన్న చిన్న విషయాల గురించే మీరు రియాక్ట్ అయిపోతారు. కనుక సంఘములో దేవుని పరిచర్య విషయంలో ఒకవేళ మీ విషయంలో మీ సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం బట్టి సంఘం ఏమైపోవచ్చు, ఒకవేళ చెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ వల్ల చెదిరిపోకూడదంటే మీకు అధికారం ఇవ్వనని చెప్పాడు. అంతే తప్ప స్త్రీలు వాక్యం చెప్పకూడదని కాదు, స్త్రీలు ఆత్మీయంగా ఎదగకూడదని కాదు, స్త్రీలు పని చేయకూడదని కాదు ఇక్కడ ఉద్దేశం అండి. కానీ స్త్రీల వలన సంఘం పాడవుతుంది ఏమైనా భయం చేత పనిచేశాడు. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి స్త్రీలు, మీరు నేను త్వరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తానండి. ఎవరైతే ఉన్నారో, ఎవరి పేర్లు అయితే అక్కడ ప్రస్తావించాడో, అంతేనా, యువోదియును సుంటుకేసు అనేటువంటి వ్యక్తులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వీళ్ళు ఎలాంటి వాళ్ళు కింద వచ్చిన చెప్పినాడు 3వ వచనం చూడండి. అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడినవారు గనుక అన్నాడండి. ఎలాంటి వారు అంటున్న వాళ్ళు? సువార్త పనులు ప్రయాస. ఆయన వస్తున్నాడండి, అన్నీ సిద్ధపరిచేద్దామండి. ఆయన వస్తున్నాడండి, తుడిచేద్దామండి. ఆయన ఉన్నాడండి, ఆయనకి సిద్ధపాటు చేద్దామండి. ఆయన సువార్త పని చేస్తాడండి. అలాంటి వాళ్ళు మన గ్రామానికి వచ్చారు, మన పట్టణానికి వచ్చారని పరుగులు తీసేటువంటి స్త్రీలు వాళ్ళు. పైగా వాళ్ళు తమకున్న వాటిలో తీసి ఖర్చు చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళంతా కూడానండి. అదే కదా అన్నాడు ఇక్కడ. ఏమన్నాడండి ఎక్కడైనా? అవును నిజమైన సహకారులు. ఎవరంటే వీళ్ళండి? నిజం, ఇది అబద్ధం కాదు సుమా. చాలామంది అబద్ధికులైనటువంటి సహకారులు ఉంటారు. అర్థమైందా మీకు? నిజమైన సహకారులు అంటే అర్థమేంటి? పౌలే నిజమైన సహకారులు అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన స్త్రీలు అండి వాళ్ళు. అలాంటి వాళ్ళు క్లెమెంతుతోనూ నాతో. క్లెమెంతు ఎవరు తెలుసండి? క్లెమెంతు అనగానే ఎవరంటే, ఎక్కడైతే రోమా పట్టణంలో సంఘం ఏర్పడిందో సంఘానికి అధ్యక్షుడండి ఆయన. ఆ కాలంలో ఎవరండి ఆయన? రోమా సంఘానికి అధ్యక్షుడైన పెద్దవాడైనా. అంత గొప్పవాడికి కూడా వీళ్ళు ఎలాంటి వాడంటే సహకారులుగా ఉన్నారంటండి. ఆయన మీరు వెళ్ళండి, ఆయన బాగా చెప్తారు క్లెమెంత్ గారు, మీరు వాక్యం చెప్పండి ప్రతి వారం, మీరు మీకోసం అన్నీ సిద్ధపాటు చేస్తాం, మీ బట్టలు ఉతుకుతాం, మీకోసం ఏం చేస్తాం, మేము ఆహారాన్ని సిద్ధపరుస్తాం, మీరు ఏమీ ఆలోచించద్దు, మీ కుటుంబ పోషణ మేము చూసుకుంటాం, మీరు స్వార్థ పనిలో ఉండండి అని చెప్పినటువంటి సహకారులు అంటే వీళ్ళంతా కూడానండి. అక్కడ క్లెమెంతుతోనే కాదు,
పౌలు గారు కూడా ఎలాంటి వాళ్ళు? వీళ్ళు సహకారులు అంటండి. ఎంత గొప్ప విషయం అండి ఈ మాట అండి. ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను ఏమవుతున్నాను, నేను వేడుకునిచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి తెలుసా మీకు? వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అంటే జీవగ్రంథంలో ఉన్నటువంటి పేర్లు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటండి ఇక్కడ? చిన్న మిస్టేక్ వాళ్ళకి, చిన్నది ఏంటది? ఏక మనసు కలిగి ఉండలేకపోతున్నారు సంఘంలో అనేటండి. ఏమంటే నిజంగానండి, జీవగ్రంథంలో పేర్లు ఉన్న వాళ్ళు ఇలా లేకపోతే ఏంటి మనం ఎక్కడున్నా చెప్పండి, మన పేర్లు లేకుండా చెప్పండి. ఏంటి మనకి ఎందుకండి అతిశయం? మరి మనకెందుకండి పొగరు, మనకెందుకండి పౌరుషాలు? అసలు మన పేర్లు అసలు నిజంగా ఎక్కడ ఉన్నాయో లేదో తెలీదు. అండ్ గుణమే చేసి చేయతాను, పరలోకి వెళ్ళిపోతాను, రాత్రి చనిపోతానండి. పోనీ అలాగే నరకంగా వెళ్ళిపోతావు, అప్పుడు చేయతావు నువ్వు. మరి ఎక్కడ ఉంటావు? గాలిలో తిరుగుతుంటావు ఇటు అలాగా. దెయ్యాలు తిరుగుతున్నాయి చూసి మన వాళ్ళు అలా తిరుగుతుంటారు వాటిని అంతే. లేదండి, మనం ధైర్యంగా చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, మేము నిజంగా చనిపోతే క్రీస్తు కొరకు బతికాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాము అని పౌలు అంటాడు కదండి. నేను పరుగు ఏం చేశాను? నేను కడముట్టించాను, నాకు జీవకిరీటం సిద్ధంగా ఉందంటాడండి. అంటే ఆ కాలంలో సంఘపు పరిస్థితులు, సంఘంలో వ్యక్తులు, సంఘంలో స్త్రీలు, సంఘంలో పురుషులు, సంఘంలో కార్యాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లిఖించబడే అంత స్థాయిలో వాళ్ళు పనిచేశారు ఆ కాలంలో అండి. చూసారా? అంత గొప్పదైనటువంటిది పిలుపు సంఘం అండి. అంటే సంఘానికి ఉత్తరం రాశాడంటే అంత గొప్ప సంఘమే ఉండాలండి అది. పిలుపులో ఉన్నటువంటి పరిశుద్ధులకు అంటాడండి. అంటే పరిశుద్ధులు వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకి లెటర్లు వెళ్ళాయండి. దేవుని పరిశుద్ధాత్మ చేత వాళ్ళకి ఏమి లెటర్స్ వెళ్ళినాయి. వాళ్ళ ద్వారా క్రీస్తు సంఘంగా చేర్చబడినటువంటి మనకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ పేరు మీద ఉన్న సంఘాల పేర్లు మనం ఏం చెప్తున్నప్పుడు, ఆ లెటర్స్ ఏం చెబుతున్నప్పుడు మనం చదువుకున్నాం. అంటే వాళ్ళు ఎంత ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళు ఎలా నిలబడ్డారు ఆ కాలంలో అంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడ్డారంటే వాళ్ళంతా కూడా. వాళ్ళు పౌలు చేత అపేక్షించబడినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తు యొక్క దయారసం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇక నిజమైనటువంటి సహకారులుగా ఉన్నారు వాళ్ళు పైగా. అంటే అర్థమేంటి చెప్పండి? నిజమైన సహకారులు అంటే పాట పాడతాం మనం అంతా కూడా. ఏం పాట పాడతామంటే, నావన్నీ అంగీకరించుము దేవా, అంతేనా? ఇంకా పాట, ఇంకో పాట ఉంది ఏంటి? వేలాది నదులంతా తైలమునా, నా కుమారుని ఇచ్చేమంటావా, ఆస్తిని ఇచ్చేమంటావా? పాట అండి, అంత పెద్ద గొప్ప పాట పాడతాం. అన్నీ పాడేసి తూచని చెప్పి ఇంటికి పోతారు అక్కడికి. ఏంటి నిజమైన సహకారులు అండి వీళ్ళంతా కూడా? అబద్ధ సహకారులు వీళ్ళంతా కూడా. కానీ వాళ్ళు ఇస్తానని చెప్పి ఎవరినటువంటి వాళ్ళు కాదు. ఇస్తానని చెప్పి తమకున్నవన్నీ అమ్మి స్వార్థ పనుల్లో వేయపరిచినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు అండి. చూసారు? వాళ్ళ పేర్లు జీవగ్రంథం రాయబడ్డాయంటే ఊరకనే రాయబడలేదు వాళ్ళందరికీ. వాళ్ళు ప్రభు కోసం నిరీక్షించగలిగారంటే, వాళ్ళు ప్రభు వస్తాడని ఎదురు చూశారంటే వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే వాళ్ళు అన్నీ చేయగలిగారు. విశ్వాసం ఏం చేసింది? వాళ్ళలో కార్యసిద్ధి కలిగజేసింది. మనలో విశ్వాసం ఉందంటాం కానీ ఏం చేయట్లేదు, అది కార్యసిద్ధి కలిగజేయట్లేదు. అంత గొప్ప విశ్వాసం అంది. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఏమైంది అన్నాడండి? మృతమైంది. అంటే మృతమైన విశ్వాసం అంది, జీవం కలిగిన విశ్వాసం వాళ్ళది. వాళ్ళు జీవం కలిగినటువంటి విశ్వాసంతో కొనసాగారు కాబట్టి వాళ్ళకి ప్రభు పేరట వాక్యాలు, లెటర్స్ రాయబడ్డాయి, వాళ్ళకి పత్రికలు రాయబడ్డాయి. అంత గొప్ప ఉన్నతమైనటువంటి వాళ్ళకి రాయబడినటువంటి పత్రికలు చదువుకుంటున్నాం మనం, అవునా? ఈ పత్రికలు చదువుకుని అప్పుల కోసం, పత్రికలు చదువుకుని కన్నీటి కోసం, పత్రికలు చదువుకుని మరుగుదాని కోసం మీరు ఉపయోగించిన పనికిరావు మనం అంతా కూడానండి. కానీ ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆదరించగలుగుతుంది. పనికిరాని మనల్ని ఏం చేస్తుంది? వాక్యం ఆదరిస్తుందండి. ఎంత గొప్పదండి ప్రభు వాక్యం అంటే. ఎందుకు కొరగాని వాళ్ళు మనం, ఎందుకు పనికిరాని మనల్ని ఏమవుతుంది వాక్యం అంటే మనల్ని ఆదరించగలుగుతుంది, మన కన్నీటిని తుడుస్తుంది, మనల్ని ఏమవుతుంది, మనకి ఖ్యాతిని కలగ చేయడం కొరకు నీకు ఆదరణ దయచేస్తుంది. కాబట్టి ఈ వాక్యము చేత, ఈ మాటల చేత భద్రపరచబడాలని ప్రేమపూర్వక కోరుతూ నా మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి అయిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఇదిగో నీ బిడ్డలుగా చేరువచ్చినటువంటి మా మధ్యకి మీరు ఉన్నారు. మీ చక్కటి మాటలను మాకు అందించి క్రైస్తవ జీవితంలో ఎలాంటి జీవితాన్ని కొనసాగితే తండ్రి మీకు ఇష్టలుగా ఉంటాము, ఎలాంటి వాటిలో మాలో లోపంగా ఉన్నాయో తండ్రి, ఎలాంటి స్థితిలో మొదటి శతాబ్దపు క్రైస్తవ జీవితాలు కొనసాగాయో వాటన్నింటినీ జ్ఞాపం చేసుకుంటూ మీరు అపేక్షించే విధంగా మీ కుమారుని యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడినటువంటి జనాంగంగా వాళ్ళు కనబడుతున్నప్పుడు మేము కూడా అట్టి వారమే ఉండాలని వాక్యం ఆదరిస్తుంది కనుక తండ్రి ప్రభా, ఆ హృదయాంతరంగాల్లో వాక్యాన్ని తీసుకుని సిగ్గుపాటుతో తండ్రి ప్రభా మాలో ఉన్నటువంటి లోపాలను తుడిచివేసుకుని మీ కొరకు మీ కుమారుని యేసుక్రీస్తు వారిని పోలినటువంటి నడతలను తండ్రి ప్రభా మేము కొనసాగించగలిగేటువంటి స్థితిగతులు మాకు దయచేసి వేడుకుంటూ మీ కృపా సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ తండ్రి చేరువచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. అప్పగించబడినటువంటి వాక్యము తండ్రి వారిలో కార్యసిద్ధి కలిగి చేయమని బ్రతులాడు వేడుకుంటూ తండ్రి వారి యొక్క అవసరతలను, వారికి ఇబ్బందులను,
వారికి ఇరుకును, వారి యొక్క ప్రతి ఆపదను తండ్రి ప్రభావ మీరు తప్పించి మమ్మల్ని అందరినీ బలపరచమని బ్రతులాడు వేడుకుంటూ మీ కృపా సన్నిధిలో మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలమునికి తోడు నడిపించును గాక, ఆమెన్. అందరికీ వందనాలండి.